రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. యువగళం నేత మంత్రి నారా లోకేష్ ఈ యాత్ర చేపట్టి గురువారానికి 3132 కిలోమీటర్లకు చేరుకుంది. కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. 226 రోజుల పాటు యాత్ర కొనసాగింది. గురువారానికి అంటే డిసెంబర్ 19 నాటికి ఈ యువగళం యాత్ర ముగిసింది. ఏపీలోని 97 నియోజకవర్గాలు చుట్టుముట్టింది. యువగళం నేత ఈ యాత్ర ప్రారంభం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సవాళ్లను స్వీకరించిన నేతగా నిలిచారు. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, వైకాపా అవినీతికి వ్యతిరేకంగా యాత్ర సాగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని నారా లోకేష్ ముగింపు వేడుకలో అన్నారు. టీడీపీ, జనసేన నేతలు భారీగా ఈ కార్యక్రమానికి తరలిరావడంతో అంగేనపూడి పసుపు సందనంగా తయారైంది. ఈ ఏడాది జనవరి 27న యాత్ర ప్రారంభమైంది. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర అంగేనపూడిలో ముగిసింది. అదే సెంటిమెంట్తో లోకేష్ కూడా అక్కడే ముగించారు. యువగళం తొలి రోజు నుంచి అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం అవరోధాలు కలిగించింది. జీవో నెంబర్ 1 అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసింది. తారక రత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల సమయం, చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో యువగళం యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. కుప్పంలో ఈ యాత్ర ప్రారంభమై తమ్మెలపల్లి చేరుకునేలోపు వైకాపా ప్రభుత్వం నారా లోకేష్ పై 25 అక్రమ కేసులు బనాయించింది. పోలీసులు, వైకాపా శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. విదేశాల్లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. అనేక ఆటుపోట్లను అధిగమించిన ఈ యాత్ర ముగిసిన సందర్భంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.